ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ మొదటి రోజు వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన భారత్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ టెస్టు ఇరు జట్లకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ గబ్బా వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఉన్నాయో విశ్లేషించాడు. పాంటింగ్ ఏమన్నాడంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు 2 మ్యాచ్లు ముగిశాయి. దీంతో గబ్బాలో జరిగే మూడో టెస్టులో ఎవరు విజయం సాధిస్తారు అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. సాధారణంగా టెస్టు మ్యాచ్లో ఏ దశలో ఏం జరుగుతుందో అంచనా వేయలేం. కానీ నా వరకు మాత్రం భారత్ కంటే ఆస్ట్రేలియాకు విజయం సాధించే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది. అందుకు పెద్ద కారణముందే. సాధారణంగా బ్రిస్బేన్ లో టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. తొలి 2 రోజులు దూకుడుగా ఆడి భారీగా పరుగులు సాధించాలని చూస్తుంది. ఆ తర్వాత పిచ్ నుంచి బౌలర్లకు సహకారం వస్తుంది. ఇప్పటివరకు ఇదే పద్ధతిలో అన్ని జట్లు ఆడాయి. కానీ సాంప్రదాయానికి భిన్నంగా ఇప్పుడు భారత్ జట్టు తొలుత బౌలింగ్ తీసుకుంది. అంతేకాదు, ఇరు జట్ల ఫామ్ ప్రకారం చూసినా ఆసీసీ టెస్టులో గెలిచే అవకాశం ఉంది. భారత్ కు మంచి రికార్డే ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఆతిథ్య జట్టుకే ఛాన్స్. ఎందుకంటే ఆసీస్ ఇక్కడ గత 40 ఏళ్లలో కేవలం 2 సార్లు మాత్రమే ఓటమి పాలైంది. అందుకే గబ్బా టెస్టు ఆస్ట్రేలియాదేనని బలంగా భావిస్తున్నా అని పాంటింగ్ పేర్కొన్నాడు. పాంటింగ్ చేసిన విశ్లేషణ సరైనదే అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.